అన్నా ఈగల్ సినిమా అయితే మామూలుగా లేదన్న, వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయన్న. సెకండ్ హాఫ్ అబ్బాబ్బా ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిముత్యం అన్న సినిమాకి. అంటే అమ్మవారి ఫైటింగ్ సీన్ అవని, ఆ గేట్ ఫైటింగ్ సీన్ అవని, లాస్ట్లో ఒక విధ్వంసం ఉంటుంది. అమ్మో మామూలుగా కాదు భయ్య, వేరే లెవెల్ అనిపించింది నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అరే ఏముందిరా సినిమాలో, అసలు ఇది సినిమానా అని అయితే అనిపించింది. అంతా అలా అయితే తీసుకెళ్ళిపోయింది డైరెక్టర్ ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ అమ్మో దీని తల్లి మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కదా సినిమా అంటే అని అయితే అలా అనిపించింది అన్న. సార్ మీ అందరికీ యాపిల్ పైనుంచి కింద పడితే ఎవరు న్యూటన్ అని తెలుసు, కానీ న్యూటన్ కాదయ్యా మా రవణ ఒక్క షాట్ ఇలా బుల్లెట్ కొడితే యాపిల్ కింద హీరోయిన్ చేతుల్లో పడుతుంది. అబ్బా ఆ సీన్లు అయితే వేరే లెవెల్ ఉంది. నవదీప్ గారు రోల్, నవదీప్ అన్న నువ్వు వేరే లెవెల్ అన్న, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ మంచిగా చేసిండు. నెక్స్ట్ హీరోయిన్స్ అనుపమ గారు, కావ్య గారు, వీళ్ళిద్దరిని సీన్లో ఉన్నంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది. నాకు అంత బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అంటే గన్స్ కానీ, స్టడీస్ కానీ, కాటన్ కానీ, ఈ ముగ్గురు గురించి, ఈ మూటి గురించి మంచి చూపించారు డైరెక్టర్ గారు. ఈగల్ 2 కూడా ఉందంట. సో నేను దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. జై రవణ. ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్తా, సింగిల్ డే, సింగిల్ సినిమా, సింగిల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి, ఈగల్ సినిమా చూశాను. సినిమాలో దాన్ని ఏమంటారు, సినిమాలో హీరో రవితేజ గారు తప్ప సినిమా ఏమీ లేదండి. దాన్ని ఏమంటారు ఓపెన్గా చెప్పేస్తున్నాను. డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ స్క్రీన్ ప్లేలో దెబ్బేశాడండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు 10 సార్లు అనుపమ పరమేశ్వరన్ గారు వచ్చి స్టోరీని బ్రేక్ చేసేస్తారనమాట. ఎలివేషన్లు ఇద్దాం అనుకుంటారు, ఓకే, ఎలివేషన్లు మరీ ఓవర్ అయిపోయాయి అనమాట. దాన్ని ఏమంటారు అనుపమ పరమేశ్వరన్ గారు వచ్చేసి స్టోరీని ముందుకు నడవనీయకుండా ఆమె వచ్చేసి స్టోరీని బ్రేక్ చేసేస్తారు సినిమా. దాన్ని ఏమంటారు ఇది ఫస్ట్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రవితేజ గారు ఆ ఫైట్ సీక్వెన్స్, క్లైమాక్స్ అదంతా బాగుంది. కానీ దాన్ని ఏమంటారు సినిమాకి మైనస్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే మైనస్ అండి. స్క్రీన్ ప్లే సరిగా రాయలేదు. ఓకే, కేజీఎఫ్లో ఎన్నిసార్లు వస్తారండి, దాన్ని ఏమంటారు ముసలాయన ఉంటారు కదా ఎలివేషన్లు ఇవ్వడానికి, ఎన్నిసార్లు వస్తారు, ఒక 4 సార్లు వస్తారు. దీంట్లో 15 సార్లు వస్తుంది అనుపమ పరమేశ్వరన్ గారు. స్టోరీని ముందుకు నడవనీయకుండా మధ్యలో వచ్చేసరికి బ్రేక్ చేసేసారనమాట. అసలు అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ అవసరం లేదు ఈ సినిమాలో. దాన్ని ఏమంటారు చాలా దరిద్రంగా ఆమె క్యారెక్టర్ ఈ సినిమాని స్టోరీని ముందుకు నడవనీయకుండా సోది కొట్టించిందండి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు ఒక్కటి బాగున్నాయండి. దాన్ని ఏమంటారు రవితేజ గారే ఈ సినిమాని లేపగలరు తప్ప ఇంకా దాన్ని ఏమంటారు స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా అయితే చాలా డిసప్పాయింట్ చేసిందండి. సినిమా మొత్తం సోది నూకిందనమాట. అసలు ఓవర్ యాక్షన్ తప్ప ఏమీ లేదు సినిమాలో. దాన్ని ఏమంటారు టార్చర్ పెట్టింది అనుపమ పరమేశ్వరన్ వచ్చేసి, ఆ క్యారెక్టర్ వచ్చేసరికి టార్చర్ పెట్టింది. 10-20 సార్లు వచ్చేసి స్టోరీని బ్రేక్ చేసిద్ది అనమాట. ఇంకోటి నెక్స్ట్ దాన్ని ఏమంటారు అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో వాళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంది. ఒక అల్లు రామలింగయ్య గారు, దాన్ని ఏమంటారు రావు గోపాలరావు గారి కామెడీ ఎలా ఉందో అంత బాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. ఇంకా ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 120 కోట్లు అండి. కొన్ని సింగిల్ థియేటర్ స్క్రీన్స్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే సినిమాను కొనుక్కొని సినిమాలు వేసుకుంటారు అన్నమాట. ఈ పెట్టిన డబ్బులు ఈ వారం వచ్చేసరికి రజనీకాంత్ గారు లాల్ సలాం సినిమా ఒకటే ఈ సినిమా పోటీ. ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ అయింది లాల్ సలాము, అలాగే ఈగల్ సినిమా. పెట్టిన డబ్బు రావాలని తొందరగా ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, కాంపిటీషన్ కూడా ఏం లేదు కాబట్టి పెట్టిన డబ్బు రికవర్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్లో బతకాలి, ఇంకా కొత్త థియేటర్లు కట్టాలి. దాన్ని ఏమంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి, హిందీ సినిమాకి పోటీ ఇచ్చే రేంజ్కి వెళ్ళాలి. రవితేజ గారికి నేను ఈ మీడియా ముఖంగా నేను ఒక సలహా ఇస్తున్నానండి. నెక్స్ట్ మీరు దాన్ని ఏమంటారు పాన్ ఇండియా సినిమాలు తీయాలండి. ఇంకా టైం అయిపోయింది. దాన్ని ఏమంటారు మనము తెలుగు సినిమా కాదు, ఇప్పుడు బార్డర్స్ అనేవి చెరిగిపోయాయి. మనము హిందీ సినిమాలో మన ప్రతి సినిమా కూడా హిందీలో ఆడాలి. కార్తికేయ 2 ఎలా ఆడిందో, ఇప్పుడు హనుమాన్ సినిమా ఎలా ఆడిందో, రాజమౌళి గారి సినిమాలో 666, బాహుబలి 2 ఎలా హిందీలో ఆడుతున్నాయో, అలాగే రవితేజ గారు ఇంకా టైం వచ్చేసింది, ఇంకా తెలుగు సినిమాలు కాదు, ఇప్పుడు హిందీ వాళ్ళను ఏదైతే మనము హిందీ వాళ్ళని మెప్పిస్తామో అదే ఆ సినిమానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా. హిందీ ఆడియన్స్ని మెప్పిస్తే చాలు. హిందీ ఆడియన్స్ని మెప్పించడానికి, తెలుగు ఆడియన్స్ని మెప్పించడానికి మెప్పించిన సినిమానే ఏ సినిమా అయినా తీసుకోండి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే హిందీ వాళ్ళని మెప్పించిన సినిమానే పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు హిందీ వాళ్ళని మెప్పించడం కోసము మీరు ఇంకా టైం వచ్చేసింది. ఇంకా మీరు